Hello aspirants, my name is Sriram Madhav. In today's session, we are going to discuss the current affairs of present day. So, ఇవాల్టి రోజు ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాటిని మనం కరెంట్ అఫైర్స్ రూపంలో ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రోజు ఫాలో అవ్వండి. కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ జరిగిందాక ఇవి కనుక ఫాలో అప్ చేశారు అని అంటే ఈజీగా స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను స్టార్ట్ చేస్తున్నాను సెషన్ని. ఇది మోస్ట్ బర్నింగ్ టాపిక్ మనకి అయోధ్య కేసు. అయోధ్య కేసులో తుది తీర్పు రావడం జరిగింది. దాని గురించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఈరోజు తీర్పులో ఎలాంటి వెసులుబాట్లు వచ్చాయి, ఏమేం జరిగింది అనే దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి చూడండి, దేశంలో సంచలనం సృష్టించిన ఈ కేసు, ఈ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తుది తీర్పు వెలువడింది. ఈరోజు తుది తీర్పు రావడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ అయోధ్య కేసులో రామ మందిరాన్ని కట్టడానికి ఇచ్చిన తీర్పు తర్వాత అక్కడ 1992లో ఏదైతే ఆ బాబ్రీ మసీదు పైన బాబ్రీ మసీదుని ఒక గ్రూప్గా ఒక కలెక్టివ్గా పర్సన్స్ వెళ్ళి ఏదైతే ఇష్యూ జరిగిందో దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ గురించిన తీర్పు ఇవాళ సిబిఐ స్పెషల్ బెంచ్ ఇవ్వడం జరిగింది. దాని గురించిన ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ అయిపోతున్నాం. సో ఒకసారి డౌన్ ద లైన్ చూస్తే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దీని మీద తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీతో సహా సీనియర్ నేతలందరినీ నిర్దోషులుగా తేల్చింది. వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ప్రముఖ ముద్దాయిలుగా ఉన్నారు. వీళ్ళకి ఊరటనిస్తూ ఇవాళ వచ్చిన తీర్పు ఉన్నది. దాని గురించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు డిస్కస్ అయిపోతున్నాం. సో ఇంపార్టెంట్ వన్, ఇక్కడ చూడండి ఒకసారి. తీర్పు: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులే. దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ నిర్దోషులే అని తేల్చి చెప్పడం జరిగింది. ఈ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 28 ఏళ్ల తర్వాత ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఈ కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని తేల్చడం, కూల్చివేత పథకం ప్రకారం జరిగింది అనేందుకు ఆధారాలు లేవని జడ్జి పేర్కొనడం జరిగింది. సో అంటే కూల్చివేసింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న పరిస్థితులను బట్టి జరిగింది తప్పితే దానికోసం ఎలాంటి ప్లాన్ వేయలేదు, ఎలాంటి ప్లాన్ వేయలేదు అని జడ్జి తీర్పు ఇవ్వడం జరిగింది. సిబిఐ జడ్జి, ప్రత్యేక జడ్జి తీర్పు ఇవ్వడం జరిగిందన్నమాట. సో అది మనకి ఇష్యూ. ఇక్కడ చూస్తే ఒకసారి ఈ కేసులో 48 మంది నిందితుల్లో మొత్తం నిందితులు 48 మంది. దీనిలో 16 మంది చనిపోగా ఆరోపణలు ఎదుర్కొంటూ బతికి ఉన్న 32 మంది కోర్టుకు హాజరు కావాలని సిబిఐ స్పెషల్ కోర్టు కోరడం జరిగిందనమాట. ఈ 32 మందిని హాజరు కావాలని కోరగా 5 మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. మిగతా వారు బయట లాబీలో ఉన్నారు. అంటే డైరెక్ట్గా హాజరైంది 5. కొంతమంది వయోభారం వల్ల మన అద్వానీ కానీ ఇలాంటి వాళ్ళు, జోషి కానీ, తర్వాత పోతే వీళ్ళు ఏవైతే ఈవిడ ఆల్రెడీ కరోనాతో ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఉమాభారతి కరోనా వల్ల ఎఫెక్ట్ అవ్వడం వల్ల వీళ్ళు డైరెక్ట్గా హాజరు కాలేకపోవడం వల్ల వర్చువల్గా వీళ్ళు అటెండ్ అవ్వడం జరిగిందనమాట. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు కరోనాతో బాధపడుతున్న ఉమాభారతి కోర్టుకు హాజరు కాలేదు. అద్వానీ, జోషి వర్చువల్ రూపంలో ఆన్లైన్లో హాజరయ్యేందుకు అనుమతి పొందారు. అంటే వర్చువల్గా ఏదైతే అప్లికేషన్ బేస్డ్ గానో లేకపోతే వేరే మాధ్యమాల ద్వారా ఆ కోర్టు తీర్పుకి హాజరవ్వడం జరిగింది. ఆ కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరూ హాజరవ్వడం జరిగింది. ఉమాభారతి ఆవిడ కరోనాతోటి బాధపడడం వల్ల ఆవిడకి ఊరటనివ్వడం జరిగింది. సో ఇక్కడ మొత్తం మనం కేసు కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 48 మంది. దానిలో 16 మంది చనిపోవడం, 32 మంది కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉంటే దానిలో 5 ప్రత్యక్షంగా హాజరవ్వడం,
మిగిలిన వాళ్ళు లాబీలో ఉండడం జరిగింది. ఈ ముగ్గురు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఎల్కే అద్వానీ కానీ, జోషి గారు కానీ, మనోహర్ జోషి గారు కానీ, ఉమాభారతి కానీ, వీళ్ళ ముగ్గురికి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే అద్వానీ గారికి, జోషి గారికి వయోభారం వల్ల వాళ్ళు అటెండ్ కాలేరు కాబట్టి వాళ్ళకి వర్చువల్ ప్రొవిజన్తో వర్చువల్గా అటెండ్ అయ్యే అవకాశాన్ని కలిగించారు. ఉమాభారతి గారికి వచ్చేటప్పటికి ఆవిడకి కరోనాతో బాధపడడం వల్ల ఆవిడని దాన్ని అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదుగా పేర్కొనడం జరిగిందనమాట. అది కేసు యొక్క పూర్వపరాలు. నెక్స్ట్ దానికి వెళ్తే ఈ కేసు పూర్వపరాలు చూద్దాం ఒకసారి. అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది, వీళ్ళ మీద ఈ కేసుని ఇన్ని రోజులు వెయిట్ చేయడం, 28 సంవత్సరాలు దాని తీర్పు కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, వాటికి రిలేటెడ్గా ఉన్న పూర్వపరాల గురించి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 1992 డిసెంబర్ 6న ఈ కరసేవకులు, ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఈ పిక్చర్లో మనకు కనిపిస్తున్నారు, కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేశారు. దాదాపు 28 ఏళ్ళు గడిచాయి. ఎప్పుడో రావాల్సిన తీర్పు దర్యాప్తు విచారణలతో నత్తలతో పోటీ పడుతూ ఆ కేసు సాగడం ద్వారా 28 ఏళ్ళు గడిచిపోయాయి. లక్నోలోని ఓల్డ్ హైకోర్టు బిల్డింగ్లో ఓ మూల ఈ కేసు విచారణ జరిగింది. లాంగ్ బ్యాక్ అనమాట. ఈ కేసుకు విచారణ లక్నో హైకోర్టులో చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తే కరసేవకులు అయోధ్యలో ఆ బాబ్రీ మసీద్ ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళు ఇలా ఇన్వాల్వ్ అయ్యారనమాట. సో ఇది మనకి పిక్చర్, అప్పటి 1992 పిక్చర్ అనమాట అది. సో ఇక్కడ మనం కొన్ని పాయింట్ చూస్తే బాబ్రీ మసీద్ కూల్చివేత కేసు పూర్వాపరాలు చూస్తే అయోధ్యలో రామాలయం ఉన్న ప్రదేశంలో దాన్ని కూల్చి బాబ్రీ మసీదును నిర్మించారనే అంశంతో ఆ మసీదును కూల్చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆ మసీదు ముందు రామమందిరం ఉందని, రామ్లల్లా జన్మస్థలం అదని ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని ముందుకు తీసుకువెళ్తూ మసీదుని రాంగ్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ మసీదును కూల్చివేసి ఆ బాబ్రీ మసీద్ ప్లేస్లో రామాలయం నిర్మించాలి అన్నది వీరి ఉద్దేశం అనమాట. 1992లో దేశవ్యాప్తంగా కరసేవకులు అయోధ్యకు తరలివచ్చారు. దాంతో ఒక్కసారిగా బాబ్రీ మసీదును చుట్టుముట్టి అక్కడ బాబ్రీ మసీదును చేరి దానిలో ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కొన్ని మాన్యుమెంట్స్ని వాటిని దాన్ని ఇలా పడగొట్టడం చేయడం జరిగిందనమాట. ఇది కూడా 1992 నాటి పిక్చర్. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఇక్కడ ఈ కరసేవకులు ఎవరైతే ఉన్నారో అక్కడ కొంత భాగాలని వాటిని కొంత దాని మీద దాడి చేసి కంప్లీట్గా అక్కడ కొంత రూయిన్ చేయడం జరిగిందనమాట, డెమాలిష్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత డిసెంబర్ 6న మసీదు ధ్వంసమైంది. దేశం మొత్తం ఆశ్చర్యంగా చూడడం సాగింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున దేశమంతా మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అంతే కదా, మరి ఇలాంటి ఇష్యూ అయినప్పుడు రెండు కమ్యూనిటీల మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది కదా, ఘర్షణ స్టార్ట్ అవుతుంది కదా. వాటిలో 1800 మంది చనిపోయినట్లు రికార్డులు కూడా ఉన్నాయి. 1800 మెంబర్స్ చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి అన్నమాట. ఈ పర్టికులర్ ఇష్యూలో 1800 మంది చనిపోవడం జరిగింది. తర్వాత కంప్లీట్గా ఆ ప్రదేశాన్ని ఇలా బ్లాక్ చేయడం జరిగిందనమాట. ఈ బ్యారికేడ్స్ పెట్టేసేసి క్లోజ్ చేయడం జరిగింది. ఇది బాబ్రీ మసీద్ చూడండి, ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది. ఈ కరసేవకుల ఇష్యూ అయిన తర్వాత 1800 మంది చనిపోయిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేసినవే ఈ బ్యారికేడ్స్ అవి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆ బ్యారికేడ్స్ వేసేసి కంప్లీట్గా ఆ ప్రదేశాన్ని సందర్శకులకు అనుకూలంగా లేకుండా చేయడం జరిగిందనమాట. సో అది తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్తే నెక్స్ట్ చూస్తే 2017 ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను రోజువారీ చేపట్టాలని పేర్కొన్నది. ఎందుకు అనంటే భారతదేశంలో ఏమవుతాయంటే ప్రతి కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేసులు కూడా బాగా జాప్యం జరిగిపోయి సంవత్సరాల తరబడి ఆ కేసులు క్లియరెన్స్ రాదు. దాని ద్వారా ఏమవుతుందంటే ఉపేక్షించలేక రకరకాల మనస్తాపాలకు కూడా చెందడానికి ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది. సో అలాంటి వాటన్నిటిని అవాయిడ్ చేస్తూ ఈ కేసుని రోజువారీ చేపట్టాలి, కొంత భాగాన్ని అయిపోగొట్టాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగింది 2017 తర్వాత. అంటే ఆ కేసులో కొంత మూమెంట్ వచ్చింది 2017లో. ఈ కేసును విచారిస్తున్న జడ్జిని ట్రాన్స్ఫర్ చేయవద్దని ఆదేశించడం కూడా జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచే ఇది ల్యాండ్ మార్క్, ఇక్కడి నుంచే అని చెప్పచ్చు. ల్యాండ్ మార్క్ ఇయర్ 2017 అని చెప్పచ్చు ఈ కేసుకు సంబంధించి. ఎందుకనంటే దానిలో ఇన్వాల్వ్ అయిన జడ్జిలు ఎవరైతే ఉన్నారో
ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడం వల్ల ట్రాన్స్ఫర్ వాళ్ళని చేయడం వల్ల కేసు ఏమవుతుందంటే బాగా వెనక్కి వెళ్ళిపోతూ వస్తుందన్నమాట. అందుకని ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. అంటే ట్రాన్స్ఫర్ చేయవద్దు జడ్జిని అని కంప్లీట్గా పేర్కోవడం జరిగిందనమాట. దాని తర్వాత బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో 28 ఏళ్ల తర్వాత ప్రత్యేక కోర్టు తీర్పిచ్చింది. 28 ఏళ్ల తర్వాత ప్రత్యేక కోర్టు సిబిఐ కోర్టు దీన్ని తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ఆ పాయింట్ మనకు తెలియాలి. దీని తర్వాత ఏం జరిగింది 2017 తర్వాత అంటే అయోధ్య తీర్పు వచ్చింది మనకి. ఆ తీర్పు ఒకప్పుడు కూల్చివేసిన బాబ్రీ మసీదు నిలిచిన అయోధ్యలో 2.77 ఎకరాల మొత్తం హిందువులకు లభిస్తుందని, వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటుంది. ఇక్కడ ఈ 2.77 ఎకర్స్ ఏదైతే ల్యాండ్ ఉందో దీన్ని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా 2.77 ఎకర్స్ ల్యాండ్ దీన్ని ఇవ్వడం జరిగింది అయోధ్య తీర్పులో. వివాదాస్పద నిర్మాణంలో మరియు చుట్టుపక్కల ఉన్న 67 ఎకరాల మిగులులో స్థలంలోనైనా ముస్లింలకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని ఇవ్వాలి అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ టెంపుల్ కోసమని 2.77 ఎకరాలు, ముస్లింల కోసమని ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని ఈ 67 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడైనా ఇవ్వచ్చు అని పేర్కొనడం జరిగింది. అంటే ఎవరిని నొప్పించకుండా, ఎవరి మనోభావాల్ని దెబ్బతీయకుండా చాలా క్లియర్గా జస్టిస్ తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ఈ వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. సో వివాదాస్పద భూమిపై ఆలయం నిర్మించడానికి 3 నెలల్లో ఒక ట్రస్ట్ ఏర్పడుతుందని, నిర్మోహి అఖారా దేవత రామ్లల్లా యొక్క షబైట్ లేదా భక్తుడు కాదని, అయితే ట్రస్ట్ సభ్యుడిగా ఉంటారని కోర్టు అభిప్రాయపడడం జరిగింది. సో అంటే ఆ కేసులో కొంత ముందుకు వెళ్ళడం సాగింది ఇక్కడి నుంచి అని చెప్పాలి. అంటే అక్కడ మందిరం కట్టుకోవడానికి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ 2.77 ఎకరాల్లో ఆలయాన్ని కట్టుకోవచ్చు అనే తీర్పు రావడంతో హిందువుల మనోభావాలు ఏవైతే స్టాండర్డ్గా వీళ్ళు ఫైట్ చేస్తున్న సిస్టమ్ ఏదైతే 1992 నుంచి ఉందో వీళ్ళు శాంతించడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా వాళ్ళు పాజిటివ్గా తీసుకోవడం స్టార్ట్ అయిందనమాట ఇక్కడి నుంచి. సో ఇది దీని తర్వాత మనకి తెలిసిన పార్టే. ఇక్కడ చూడండి, ఈ సిజేఐ మనకి ఇక్కడ చూస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అయోధ్య తీర్పును సిజేఐ నియమింపబడిన ఎస్ఐ బాబ్డే మరియు న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్ మరియు ఎస్ఏ నజీర్ ఈ తీర్పు ఏకగ్రీవంగా జరిగింది. ఈ ఐదుగురు ఉన్న బెంచ్ ఏదైతే ఉందో మన చీఫ్ జస్టిస్ రంజన్ గొగాయ్ నేతృత్వంలో ఈ అయోధ్య తీర్పునివ్వడం జరిగింది. ఇది అయోధ్య తీర్పు గురించి. మనం బాబ్రీ మసీద్ పార్ట్ ఇవాళ ఇష్యూ ఇది తీర్పు ఆల్రెడీ వచ్చేసింది మనకి. అంటే అక్కడ రామ మందిరం కట్టుకోవడానికి తీర్పు ఇచ్చిన పాయింట్ అనమాట ఇది. దాని గురించి దానిలో ఆ పర్టికులర్ పార్ట్లో ఇన్వాల్వ్ అయిన జడ్జిలు అనమాట వీళ్ళు. ఈయన చీఫ్ జస్టిస్ అప్పుడు. వీళ్ళ నేతృత్వంలో కంప్లీట్గా దీనికి ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది కంప్లీట్గా చేంజింగ్ పాయింట్ అనమాట. సో దీంతో ఏమైంది అని అంటే దీని తర్వాత ఇలా రామ మందిరాన్ని కట్టుకోవడానికి కంప్లీట్గా వీళ్ళు ఛాన్స్ ఇవ్వడం. తర్వాత వచ్చిన పార్ట్ ఏంటి అని అంటే సుప్రీంకోర్టు తీర్పుతో భారతీయుల చిరకాల వాంఛ అయిన రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైందని అద్వానీ అన్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఏమైంది అని అంటే రామమందిరం కట్టుకోవడానికి అంతా కంప్లీట్గా కావాల్సిన రూట్ అంతా క్లియర్గా అయిపోయింది అని పేర్కొనడం జరిగిందనమాట. తర్వాత ఈ ఏడాది ఆగస్టు 5న మనకి 2020 ఆగస్టు 5న 2020 ఆగస్టు 5న అయోధ్యలో మందిర నిర్మాణానికి భూమి పూజ కూడా జరిగింది. ఇది రీసెంట్గా జరిగిందనమాట. ఆగస్టు 5th 2020న. సో భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఇంకా కంప్లీట్గా ఈ రామమందిర నిర్మాణానికి కావాల్సిన అన్ని అవకాశాలు వచ్చాయి కాబట్టి సో ఇప్పుడు మనకి బాబ్రీ మసీద్ అక్కడ జరిగిన ఏదైతే ఉల్లంఘన ఏదైతే ఉందో అక్కడ కరసేవకులతోటి ఏదైతే ప్లాన్డ్గా చేశారనే కేసు ఏదైతే ఉందో అది ఇవాళ క్లియర్ అయిపోవడంతో దానిలో అందరూ నిర్దోషులు అని చెప్పడంతో కంప్లీట్గా
ఈ కేసులో ఉన్న అన్ని విషయాలు క్లియర్ అయిపోవడం, అందరినీ ఫ్రీ చేయడం జరిగిపోయింది. సో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 28 ఏళ్ల తర్వాత ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వన్ ఇది. ఈ కేసు తర్వాత ఇక మందిర నిర్మాణం కోసమే ఎదురు చూస్తున్నాం. జై శ్రీరామ్ అని మన సీనియర్ నేత బీజేపీ నేత అద్వానీ గారు చెప్పడం జరిగింది. సో ఇది మన బాబ్రీ మసీదు రిలేటెడ్గా ఉన్న కేసు పూర్వపరాలు. సైమన్ రామో పురస్కారం. సో సైమన్ రామో మెడల్ అనేది ఒక పర్సన్ పేరు మీద ఇచ్చేది. సైమన్ రామో అనేది ఒక అతని పేరు అనమాట. అమెరికన్ బిజినెస్ మ్యాన్. ఆయన పేరు మీదుగా ఈ అవార్డుని అందజేయడం జరుగుతుంది. దానికి ఆ సైమన్ రామో పురస్కారం స్పాన్సర్ చేసేది ఎవరు అంటే నార్థ్రోప్ గ్రొమన్ అంటాం. సో మనకి దీనికంటే ఎవరికి వచ్చింది అనేది ఇంపార్టెంట్. సైమన్ రామో మెడల్ దట్ వాస్ గివెన్ టు బిఎన్ సురేష్ అండ్ కే శివన్, వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు ఇమేజెస్ కూడా చూడొచ్చు. ఈ ఇద్దరు పర్సన్స్ వెరీ ఎమినెంట్ పర్సన్స్ వీళ్ళిద్దరు. ఈయన ఇస్రో, ఈయన ఐఐఎస్టి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్. ఈయన ఛాన్సలర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఐఎస్టి. ఈయన ఇస్రో బెంగళూరులో ఉన్నదానికి చైర్మన్ హెడ్. ఇస్రో బెంగళూరులో ఉంది మనకు తెలుసు. ఐఐఎస్టి వచ్చేటప్పటికి ఐఐఎస్టి అనమాట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్సెస్ అంటే లైక్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ స్పేస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి తిరువనంతపురంలో ఉంది, కేరళ. సో దానికి ఈయన ఛాన్సలర్ అనమాట. సో అది పాయింట్ మనకి. సో ఇక్కడ ఈ సైమన్ రామో అవార్డు ఎందుకు ఇస్తారు, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి అంశాలను మనం ఇప్పుడు డిస్కస్ అయిపోతున్నాం. ఒకసారి చూడండి, దేనికి ఇచ్చారు వీళ్ళకంటే అంటే ఇంజనీరింగ్ రంగంలో చేసిన కృషికి. ఇద్దరు వారి ఫీల్డ్లో ఫీల్డ్స్ ఏవైతే వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఇద్దరు అగ్రగణ్యులే, అంటే ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు అనమాట, వెరీ స్పెషల్ పర్సన్స్. ఈ అవార్డు సైమన్ రామో అవార్డు ఇంజనీరింగ్ రంగంలో చేసిన కృషికి జనరల్గా ఇస్తారు. ఇక్కడ ఎవరికి ఇచ్చారు అంటే ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్న ఇస్రో అధిపతి కే శివన్ మరియు బిఎన్ సురేష్ ఐఐఎస్టి ఛాన్సలర్, వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. ఎక్కడ ప్రజెంట్ చేశారు అవార్డుని అని అంటే, అవార్డుని ఎక్కడ ప్రజెంట్ చేశారు అంటే బెంగళూరు. ఇంజనీరింగ్ రంగంలో ఇస్తారు. ఇస్రో చైర్మన్ కే శివన్కి, తర్వాత ఐఐఎస్టి ఛాన్సలర్ అయిన మన బిఎన్ సురేష్కి, వీళ్ళిద్దరికీ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ వన్, ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా కాబట్టి ఫోకస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, సైమన్ రామో ఎవరు అనేది చూద్దాం. ఈయన సైమన్ ఎస్ఐ అని కూడా అంటారు, సైమన్ రామో ఎస్ఐ ఆర్ సి అంటాం. ఈయన ఒక అమెరికన్ ఇంజనీర్ మరియు వ్యాపారవేత్త, అంతేకాకుండా రచయిత. సో ఈయన స్పెషాలిటీ అదనమాట. ఈయన పేరు మీదుగా ఈ మెడల్ని ఇంజనీరింగ్ రంగంలో ఎవరైతే మంచి పాత్ర పోషిస్తారో వారికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందనమాట. అంటే చాలా ప్రాముఖ్యంగా ఎవరైతే ఒక సంవత్సర కాలంలో ఇంజనీరింగ్ రంగానికి సేవలు చేస్తారో వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో అది మన సైమన్ రామో అవార్డు. ఈ సైమన్ రామో ఈయన స్పెషల్ పర్సన్ కూడా. ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, సైమన్ రామో ఇది మైక్రోవేవ్ కదా, ఈ మైక్రోవేవ్ని డెవలప్ చేసిన వాళ్ళలో, అభివృద్ధి చేసిన వాళ్ళలో ఈయన ప్రముఖుడు. ఇది మైక్రోవేవ్ కదా, మైక్రోవేవ్ని డెవలప్ చేసిన వాళ్ళలో ఈయన ప్రముఖుడు అనమాట. మైక్రోవేవ్ ఓకే, వెరీ స్పెషల్. అక్కడ మైక్రోవేవ్ని డెవలప్ చేసిన, అభివృద్ధి చెందిన వాళ్ళలో ఈయన పేరు ఉంటుంది, ఖచ్చితంగా ఇంపార్టెంట్ వన్. తర్వాత దాంతోపాటు మనకి ఇంకొకటి కూడా ఉంది, ఐసీబీఎం టెక్నాలజీ అని మనం వింటాం. ఐసీబీఎం అని మన భారతదేశంలో వింటాం. బట్ దీన్నే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటారు. ఖండాంతర్గత క్షిపణి వ్యవస్థ అనమాట అది. దానికి ఇతన్ని ఫాదర్గా కూడా పిలుస్తారు. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్, ఖండాంతర్గత క్షిపణులు అంటాము. అంటే ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి మనం వేయగల కెపాసిటీ ఉంటుందన్నమాట. ఒక మిజైల్ని, ఒక క్షిపణిని వేసే పరిస్థితి అనమాట. అంత టెక్నాలజీ, దాన్నే ఐసీబీఎం టెక్నాలజీ అంటాం. ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్.
దానికి ఇతన్ని ఫాదర్గా ట్రీట్ చేస్తారు. ఫాదర్ ఆఫ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటారు. హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బ్యాలిస్టిక్ మిజైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్. సో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ గురించి మనం మాట్లాడుకుందాం, ఒక పాయింట్ చెప్తాను నేను. బట్ ఎనీవేస్, సైమన్ రామో ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ మైక్రోవేవ్. మైక్రోవేవ్ డెవలప్ చేసిన వాళ్ళలో ఈయన ఉన్నారు. అంతేకాకుండా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా సైమన్ రామోని చెప్తాం. సో ఈ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ సిస్టమ్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. ఇండియా ఆ ఇండియన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ యూజ్ చేసే ఆ కంట్రీల్లో కూడా ఇండియా జాయిన్ అవ్వడం జరిగింది. వెరీ స్పెషల్ పార్ట్ అది. సో ఆయన సైమన్ రామో. ఓకేనా? సో ఇప్పుడు మనం డీప్ పార్ట్కి వెళ్దాం. రష్యా, యునైటెడ్ స్టేట్స్, చైనా, ఫ్రాన్స్, ఇండియా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ నార్త్ కొరియా. రష్యా, యుఎస్, చైనా, ఫ్రాన్స్, ఇండియా, యూకే, యునైటెడ్ కింగ్డమ్ అండ్ నార్త్ కొరియా ఈ ఐసిబిఎం పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ఈ 7 దేశాలు ఈ ఐసిబిఎం టెక్నాలజీని యూజ్ చేస్తున్నాయి. దీస్ ఆర్ ద నేషన్స్ విచ్ ఆర్ యూజింగ్ దిస్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ టెక్నాలజీ. These seven nations, I repeat, Russia, US, China, France, India, United Kingdom and North Korea. These nations are using intercontinental ballistic missile technology. ఇక్కడ మనం కనుక ఒకసారి ఈ ఐసిబిఎం చూస్తే ఇవి భారతదేశంలో మనకి ఇండియన్ కాంటెక్స్లో ఈ అగ్ని మిజైల్స్ ఉన్నాయి. 5 అగ్ని మిజైల్స్. అగ్ని 1, 2, 3, 4, 5 అని చెప్తాం. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 అండ్ అగ్ని 5. ఈ అగ్ని సిరీస్ చూస్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ అనమాట. సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్. అగ్ని సిరీస్ అంతా సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే భూమి ఉపరితలం నుంచి ఇంకొక భూమి ఉపరితలానికి వేయడానికి ఈ మిజైల్స్ను ఉపయోగిస్తారు. సో ఇక్కడ మనకి అగ్ని 5 గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే కాంటెక్స్ట్ అదే. ఆ సైమన్ రామోని ఏదైతే ఫాదర్ ఆఫ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అని చెప్తున్నామో, మనకి ఇండియాలో ఈ ఐసిబిఎం టెక్నాలజీ కలిగిన మిజైల్ ఏది అంటే అగ్ని 5. అగ్ని సిరీస్లో అగ్ని 5 అనేది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ టెక్నాలజీని యూజ్ చేసినది. అంటే మోస్ట్ పవర్ఫుల్ మిసైల్ అనమాట. సో అది పాయింట్. 5000 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళగలిగిన పరిస్థితి ఉన్నది. వెరీ ఇంపార్టెంట్ వన్, అగ్ని 5 మిసైల్. సో ఇక్కడ మనం ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ఫ్రమ్ అబ్దుల్ కలాం ఐలాండ్ of Odisha coast December 26, 2016. In December 26, 2016, India was testified this particular Agni 5 missile, which is a intercontinental ballistic missile. Very important missile. So this particular technology, whatever we have discussed so far, that is intercontinental ballistic missile system, that is introduced by Simon Ramo. That's why he is considered as father of intercontinental ballistic missile. That's a point. అదనమాట మనకి సంబంధించింది. సో ఇది మనకి సైమన్ రామో పురస్కారం గురించి ఉన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్రాల కుబేరులు, ఈ హెడ్డింగ్ తోటి మనకి న్యూస్ రావడం జరిగింది. ఇలాంటివి ఎగ్జామ్లో వీటి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అని అంటే, మనం చాలాసార్లు ఇండియాలో కుబేరుల్లో వెల్దియెస్ట్ పర్సన్స్ అంటాం కదా, వెల్దియెస్ట్ పర్సన్స్లో హూ స్టూడ్ ఫస్ట్ అనే క్వశ్చన్ జనరల్గా అడుగుతున్నాడు, చాలాసార్లు అడిగాడు కూడా. ఇన్ ద సేమ్ వే, హూ ఇస్ ద వెల్దియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇలా కూడా చాలాసార్లు అడిగాడు. వెల్దియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ వీ హ్యావ్ టు నో, వెల్దియెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా వీ హ్యావ్ టు నో, అండ్ వెల్దియెస్ట్ పర్సన్ ఇన్ స్టేట్ వీ హ్యావ్ టు నో. ఎందుకు అని అంటే, స్టేట్స్ మనం ఏపీపీఎస్సీ రేంజ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో కూడా ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉండాలి. ఈ 3 ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఆ 3ంటిని నేను ఇప్పుడు డిస్కస్ అయిపోతున్నాను. ఎక్కడ జాతీయం, అంతర్జాతీయం తెలియాలి, జాతీయం తెలియాలి, రాష్ట్ర స్థాయిలో కూడా తెలియాలి. ఇక్కడ మనం చూడబోయే పాయింట్ ఏంటి అంటే, తెలుగు రాష్ట్రాల కుబేరులు చూస్తున్నాం. వీళ్ళలో ఫస్ట్ ఎవరో తెలిస్తే మనకు చాలు, వాళ్ళు దేనికి అధిపతో తెలిస్తే చాలు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ మీకు మొత్తం 10 మందిని నేను డిస్కస్ చేయడం లేదు, కానీ 5 గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనం మురళీ దివి అని ఉంది చూడండి, మరియు కుటుంబం, దివి యొక్క ప్రయోగశాలలు, రీసెర్చ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో
ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మురళీ దివి హీ ఆక్యుపైడ్ ఫస్ట్ పొజిషన్ అనమాట. ఇతను మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాత బి పార్థసారథి రెడ్డి మరియు కుటుంబం హెటిరో డ్రగ్స్. హెటిరో ఉంది కదా, హైదరాబాద్ బేస్డ్ వన్ హెటిరో. ఈ హెటిరో ఏదైతే మనకి ఇప్పుడు డ్రగ్స్ తయారు చేస్తున్న వాటిలో కోవిడ్-19కి డ్రగ్స్ తయారు చేస్తున్న వాటిలో హెటిరో కూడా ఉంది. హెటిరో కూడా ఉంది, ఇట్స్ ఇంపార్టెంట్ వన్. పార్థసారథి రెడ్డి మరియు కుటుంబం హెటిరో డ్రగ్స్. సతీష్ రెడ్డి మరియు కుటుంబం డాక్టర్ రెడ్డి ప్రయోగశాలలు, తెలుసు కదా, రెడ్డిస్ ల్యాబ్స్ అంటాం కదా, రెడ్డిస్ ల్యాబ్స్. తర్వాత పిచ్చిరెడ్డి మరియు పివి కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. తర్వాత అనురాధ అనురాధ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్. ఇవి ప్రయోగశాలలు, ఇవి ల్యాబొరేటరీస్. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. మనకి ఇది వెరీ ఇంపార్టెంట్, తెలియాలి. ఇది మురళీ దివి ఫస్ట్ పొజిషన్. అనురాధ ఉన్నారు కదా, ఈవిడ అనురాధ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఫస్ట్ విమెన్ కదా. ఇక్కడ ఇచ్చున్నారు చూడండి, ఇక్కడ మీకు టాప్ 5 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు, కనిపిస్తున్నారు చూడండి, ఇదనమాట. సో వీళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో వెల్దియెస్ట్ పీపుల్ అనమాట. ద వెల్దియెస్ట్ పీపుల్ ఇన్ 2 తెలుగు స్టేట్స్. వీళ్ళ లిస్ట్ తీసుకుంటాం మనం. సో ఇక్కడ ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ విమెన్ ఎవరు అని అంటే, టాప్ 5లో ఉన్న విమెన్ ఎవరు అని అంటే అనురాధ. ఈవిడ షీ బిలాంగ్స్ టు రెడ్డిస్ ల్యాబొరేటరీస్. ఆ పాయింట్ తెలియాలి, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఈ వెల్దియెస్ట్ పీపుల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఏపీ మరియు తెలంగాణలోని వ్యక్తుల సంచిత సంపద 34% పెరిగింది. 34% పెరిగింది అంటున్నాడు. చూడండి, ఇలాంటి కోవిడ్ మూమెంట్లో కూడా వీళ్ళ సంపద పెరిగింది అని అంటే ఇట్స్ స్పెషల్, వెరీ స్పెషల్, నో డౌట్ కదా. సో అది పాయింట్ మనకు తెలియాల్సింది. సో ఫస్ట్ పర్సన్ గురించి మాట్లాడాం. తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఎవరున్నారని చెప్పుకున్నా. ఇప్పుడు భారతదేశంలో ఎవరున్నారు అనేది టాప్ 5 చూద్దాం. భారతదేశంలో మనం టాప్ 5 కనుక ఒకసారి అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి, ముఖేష్ అంబానీ, నో డౌట్ కదా, ఇంకా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ పొజిషన్. తర్వాత హిందూజా బ్రదర్స్, శివనాడార్. తర్వాత గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ, అజిమ్ ప్రేమ్జీ, వీళ్ళే కదా టాప్ 5 వీళ్ళు. ముఖేష్ అంబానీ దాదాపుగా 6,58,400 crores. కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కదా. తర్వాత సెకండ్ పొజిషన్ హిందూజా బ్రదర్స్, హిందూజా గ్రూప్. శివనాడార్ హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. గౌతమ్ అదానీ ఫ్యామిలీ, అదానీ గ్రూప్ ఉంది కదా, అదానీ ఎనర్జీ, విండ్ ఎనర్జీ కానీ, సో ఇది ఉంది కదా. తర్వాత అజిమ్ ప్రేమ్జీ మనకు తెలుసు, విప్రో. వీళ్ళలో బాగా ఫేమస్ ఫిలాంథ్రపిస్ట్ ఎవరు అని అంటే అజిమ్ ప్రేమ్జీ. ఫిలాంథ్రపిస్ట్ అంటాం కదా, ఫిలాంథ్రపిస్ట్ అంటే దాన ధర్మాలు బాగా చేసేవాడు, దానాలు చేసేవాడు, మనీని ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ లిస్ట్లో టాప్ ఎవరు అంటే అజిమ్ ప్రేమ్జీ. సో మనకి టాప్ 5 డిస్కస్ చేసాం ఇండియాలో. తెలుగు రాష్ట్రాల్లో టాప్ 5 డిస్కస్ చేసాం. ఇక్కడ ఇండియాలో టాప్ 5 డిస్కస్ చేసాం. ఇప్పుడు వరల్డ్ వైడ్ చూద్దాం. వరల్డ్ వైడ్ టాప్ 5 ఎవరో ఒకసారి చూద్దాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఎప్పటి నుంచో ఫస్ట్ పొజిషన్ ఆక్యుపై చేస్తున్న మనకి జెఫ్ బెజోస్ ఫస్ట్ పొజిషన్ కదా. సెకండ్ పొజిషన్ వచ్చినప్పటికి బెర్నార్డ్ అర్నాల్డ్. ఇక్కడ మనకి జెఫ్ బెజోస్ తెలుసు మనకి, హీ బిలాంగ్స్ టు అమెజాన్ కంపెనీ అని. సెకండ్ పొజిషన్ బెర్నార్డ్ అర్నాల్డ్, LVMH. తర్వాత థర్డ్ పొజిషన్లో బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ కంపెనీ, తెలుసు కదా, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లోకి వచ్చేటప్పటికి వారెన్ బఫెట్. ఇక్కడ ఆయన హ్యాత్వే కంపెనీ ఉంది కదా, ఇస్ అ వరల్డ్ ఫేమస్ వన్. సో హ్యాత్వే కంపెనీ మన వారెన్ బఫెట్. తర్వాత ఫిఫ్త్ పొజిషన్ మార్క్ జూకర్బర్గ్, ఫేస్బుక్. ఈ 5 ఇంపార్టెంట్, 5 వెరీ ఇంపార్టెంట్. మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన 5th పొజిషన్లో ఉండడం జరిగింది. జెఫ్ బెజోస్ ఫస్ట్ పొజిషన్ అమెజాన్ ఈ కామర్స్ బిజినెస్ ఉంది కదా, సో ఆయన ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. సో ఇది వరల్డ్ వైడ్. మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసాం, ఇండియాలో చూసాం, వరల్డ్ వైడ్ కూడా చూసాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్కి వెళ్దాం. చూడండి, ఇది కూడా ఒక బర్నింగ్ టాపిక్ కదా, వెరీ బర్నింగ్ వన్ కదా. ఇవాళ న్యూస్ పేపర్లో ఈ ఫేమస్ పర్సన్, డిజర్వ్డ్ పర్సన్, హీ డిజర్వ్స్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్, 100% హీ డిజర్వ్స్. ఇక్కడ చూస్తే సోను సూద్కు UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్పెషల్ హ్యూమనిటేరియన్ అవార్డ్, యాక్షన్ అవార్డ్.
స్పెషల్ హ్యూమనిటేరియన్ యాక్షన్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ప్రతిష్టాత్మక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజి అంట, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంట, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజి అంటే వీటిని మనం తెలుగులో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని పిలుస్తాం. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు దీనికి సంబంధించింది, అంటే కంప్లీట్గా రిలేటెడ్ వన్ కాదు. ఈ స్పెషల్ హ్యూమనిటేరియన్ అవార్డుని ఎస్డిజి ప్రొవిజన్ కింద ఇచ్చారనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనకి 2016 నుంచి 2030 దాకా ప్రపంచంలోని అన్ని దేశాలు ఫాలో అవ్వాలని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చెప్తోంది, ఐక్యరాజ్య సమితి చెప్తోంది. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు స్పెషల్ హ్యూమనిటేరియన్ యాక్షన్ అవార్డ్, ఎస్డిజి స్పెషల్ హ్యూమనిటేరియన్ యాక్షన్ అవార్డ్ దెన్ ఇస్ గివెన్ టు సోను సూద్. వెరీ ఇంపార్టెంట్ కదా, వెరీ ఫేమస్, వెరీ స్పెషల్ పర్సన్. ఎందుకు ఇచ్చారు అవార్డు అనేది దాదాపుగా చాలామందికి అర్థమైపోయింది ఇప్పటికే. అతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు అని అంటే ఈ కోవిడ్ టైంలో దాన్ని యాక్టివ్గా గవర్నమెంట్ చేయాల్సిన, ప్రభుత్వం చేయాల్సిన పనిని తన బాధ్యతగా, దేశ పౌరుడిగా దాన్ని తన బాధ్యతగా తీసుకొని చేయడం జరిగింది. అందుకనేసేసి ఇతన్ని ఇలా స్పెషల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యుఎన్ఓ అనమాట, ఐక్యరాజ్య సమితిలో ఒక భాగం అదనమాట. కలియుగ కర్ణుడికి అంతర్జాతీయ పురస్కారం అన్నాడు. కలియుగ కర్ణుడు కదా, మరి అంతే ఆబ్వియస్గా ప్రజెంట్ జనరేషన్లో ఇంత యాక్టివ్గా వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా దే డిజర్వ్ దిస్ అవార్డ్ అనమాట. సో ఇక్కడ చూద్దాం ఎందుకు ఇచ్చారు అని అంటే, అక్కడ చూడండి, లాక్డౌన్ సమయంలో మరియు తరువాత వేలాది మంది వలసదారులు ఉన్నారు కదా, ఈ వలసదారులను మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ప్రాంతాలను చేరడానికి, వాళ్ళ గ్రామాలకు పంపించడానికి ఆయన చేసిన కృషికి ఇచ్చారు ఈ అవార్డుని. వెరీ ఇంపార్టెంట్. తర్వాత అవార్డు ఇచ్చింది ఎవరు అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, దట్ ఈజ్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంట. యుఎన్డిపి ఇంపార్టెంట్ వన్. ఇది ఇక్కడ ఒక పాయింట్ కూడా నేను యాడ్ చేస్తాను. ఈ యుఎన్డిపికి వచ్చేటప్పటికి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి ఇది మనకి ఇంకా ఎక్కడ కనిపిస్తుంది అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కనిపిస్తుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఎవ్రీ ఇయర్ ఏ దేశానికి ఎంత ర్యాంక్ ఉంది అని చెప్పేది కూడా యుఎన్డిపినే, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామే. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచి అంటాం తెలుగులో మనం, మానవాభివృద్ధి సూచి. దీన్ని, ఈ మానవాభివృద్ధి సూచిలో ఏ దేశం ఏ పొజిషన్లో ఉంది అని ఎవ్రీ ఇయర్ స్టాటిస్టిక్స్ ఇస్తుంది మన యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చేది ఎవరు అంటే యుఎన్డిపి. ఇప్పుడు సోను సూద్కి అవార్డు అనౌన్స్ చేసింది ఎవరు అంటే యుఎన్డిపి. దిస్ అ పాయింట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అంటాం. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. చాలాసార్లు అడిగాడు అది, అందుకని నేను స్ట్రెస్ చేస్తున్నాను దాన్ని. ఎక్కువసార్లు స్ట్రెస్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చేది ఎవరు అని కూడా చాలాసార్లు అడిగాడు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ స్టాటిస్టిక్స్ ఇచ్చేది కూడా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మానవాభివృద్ధి సూచిని ఇచ్చేది ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. దట్స్ అ పాయింట్. సో తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్ వన్. ఇక్కడి నుంచి కూడా క్వశ్చన్ మూవ్ అవ్వడానికి ఉంటుంది. ఎవరికి ఇచ్చారు అని అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎవరికి ఇచ్చారు, అవార్డు ప్రాముఖ్యత ఏంటి అని అడగడానికి స్కోప్ ఉంది. ఓకేనా. భారత్ డ్రాగన్ చర్యకు ప్రతిచర్యగా క్షిపణులు. ఇది మనం ఇప్పుడు బార్డర్లో ఏదైతే చైనా చేస్తున్న కవ్వింపు చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా సమాధానాన్ని ఇస్తూ భారత రక్షణ శాఖ బాగా యాక్టివ్గా కొత్త వెపన్స్ని, ఆల్రెడీ ఉన్న వాటిని కొన్ని స్ట్రాంగ్గా, కొత్త వెపన్స్ని, కొత్త మిజైల్స్ని యాక్టివ్ మోడ్లో తీసుకుంటాం. ఎందుకు అనంటే డ్రాగన్ చర్యకు ప్రతిచర్యగా తన క్షిపణులను, తన ఆయుధ బలగాలను బాగా సుస్థిరం చేసుకుంటోంది ఎవరు అంటే భారత్. దానిలో అంటే మన అంబుల పొదిలోకి వచ్చిన
కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మిజైల్సే, కొన్ని ఉన్న మిజైల్స్, వాటి గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. వాటి గురించి వాటిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడు అన్నది కూడా ఒకసారి చర్చింపబోతున్నాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ చూడండి ఒకసారి, ఎందుకు ఇది అని అంటే, ఈ కొత్తగా మనం క్షిపణుల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు క్షిపణుల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, క్షిపణి అంటే మనకి మిజైల్స్ కదా, మిజైల్స్ అన్నమాట. రీజన్ ఏంటి అంటే, డ్రాగన్ చర్యకు ప్రతిచర్యగా చైనా ఏదైతే ఉందో, డ్రాగన్ కంట్రీ చైనా ఏదైతే ఉందో, ఈ బార్డర్లో తను ఫాస్ట్గా తన బలగాలను ఏదైతే కదుపుతోందో వాటిని నిర్వహించడానికి, వాటిని కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే, మన క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా బిల్డ్ చేసుకుంటున్నాం. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే రీజన్ ఇది. ఎక్కడ వాస్తవ ఆధీన రేఖ అంటాం, LAC అంటాం కదా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం కదా, LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇక్కడ అనమాట. LOC వేరు, లైన్ ఆఫ్ కంట్రోల్, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది వేరు, ఇది LAC వేరు. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో, ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో వాస్తవాధీన రేఖ వద్ద ఈ మరియు కార్ నికోబార్ ఎయిర్ బేస్లో హిందూ మహాసముద్రం దగ్గర కంప్లీట్గా చైనా బలగాలను ఎదుర్కొనడానికి మన క్షిపణులను బాగా యాక్టివ్ మోడ్లో ఉంచుతోందన్నమాట. సో వాటిల్లో భారతదేశం ఏ క్షిపణుల్ని రెడీ చేసింది, వాటి ఆపరేషనల్ స్టాండర్డ్స్ ఏంటి అన్న పాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ పాయింట్కి వెళ్తే, నెక్స్ట్ చూస్తే, క్షిపణులు కొత్తగా మనం ఉన్నవే ఆల్రెడీ కొంచెం యాక్టివ్ మోడ్లోకి తెచ్చిన క్షిపణులు ఏంటి అంటే బ్రహ్మోస్. ఇది వినుంటాం, బ్రహ్మోస్ అని, బ్రహ్మోస్ అంటారు. బ్రహ్మోస్ అనేది ఇది సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ అంట దీన్ని. దిస్ ఇస్ అ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్, సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్. ఇక్కడ నేను క్రూయిజ్ మిజైల్ గురించి మాట్లాడేటప్పుడు అంటే, మనకి మిజైల్స్ క్షిపణులు జనరల్గా 2 రకాలు ఉంటాయి. మిజైల్స్ మనం బాగా వినేవి బ్యాలిస్టిక్ మిజైల్స్ వింటాం, బ్యాలిస్టిక్స్. రెండవది క్రూయిజ్ మిజైల్స్ వింటాం. బ్యాలిస్టిక్ మిజైల్స్ కానీ క్రూయిజ్ మిజైల్స్ కానీ వింటాం. బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటే ఏంటి అని అంటే, ఎక్కడైతే ఎనిమీ ఉంటారో, ఎనిమీ లొకేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత జనరల్గా బ్యాలిస్టిక్ మిజైల్స్ని యూజ్ చేస్తారు. ఇఫ్ ద ఎనిమీ లొకేషన్ ఈజ్ కన్ఫర్మ్డ్, దెన్ వీ జనరలీ గో హెడ్ విత్ ద బ్యాలిస్టిక్ మిజైల్. అదర్వైజ్ ఇఫ్ ద ఎనిమీ లొకేషన్ ఈజ్ నాట్ కన్ఫర్మ్డ్, దెన్ వీ గో హెడ్ విత్ ద క్రూయిజ్ మిజైల్. ఎనిమీ ఎక్కడున్నాడో లొకేషన్ తెలియనప్పుడు ఏం చేస్తారు అంటే క్రూయిజ్ మిజైల్స్ యూజ్ చేస్తారు. జనరల్ ఐడియా. మనకి బ్యాలిస్టిక్ మిజైల్స్కి వచ్చినప్పటికీ మనం చూసిన బ్యాలిస్టిక్ మిజైల్స్లో మీ ఆకాష్ కానీ, పృథ్వీ కానీ, ధనుష్ కానీ, త్రిశూల్ కానీ, ఇలాంటివన్నీ బ్యాలిస్టిక్ మిజైల్స్కి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ బ్యాలిస్టిక్ మిజైల్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటాం. క్రూయిజ్ మిజైల్స్కి వచ్చేటప్పటికి, క్రూయిజ్ మిజైల్స్లో మనకి బాగా ఫేమస్ వన్ ఏది అంటే బ్రహ్మాస్ అంటాం. బ్రహ్మాస్ అనేది ఇది 2 సముద్రాల పేర్లు అనమాట. రష్యన్ టెక్నాలజీతోటి, రష్యన్ పరిజ్ఞానంతో మనం ఈ బ్రహ్మాస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్స్ అంటున్నాం. సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్స్ కదా, సూపర్సోనిక్. ఓకే, అలాగే మనకి సబ్సోనిక్ కూడా ఉంటాయి, సబ్సోనిక్ క్రూయిజ్ మిజైల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మాస్ అనేది సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ అనమాట. బ్రహ్మాస్ అనేది సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్. ఇది 2 రివర్స్ పేర్లతోటి పెట్టారని చెప్పాను కదా. బ్రహ్మాస్ BRAH ఉంది కదా, ఇది బ్రహ్మపుత్ర అనమాట. బ్రహ్మపుత్ర రివర్ ఉంది కదా మనకి, ఈ బ్రహ్మపుత్ర రివర్ పేరు మీదుగా బ్రహ్మాస్. మాస్ అనేది మాస్కోవా అనేది కూడా రివర్ ఎక్కడ అంటే రష్యాలో. రష్యన్ రివర్ మాస్కోవా అండ్ ఇండియన్ రివర్ బ్రహ్మపుత్ర. ఈ రెండింటి పేర్లను కలిపి ఇక్కడ బ్రహ్మాస్గా పెట్టడం జరిగింది. అంటే ఏంటి, రష్యన్ టెక్నాలజీ, రష్యన్ పరిజ్ఞానాన్ని మనం ఇక్కడ వాడాము అనేది కాన్సెప్ట్. సో రష్యన్ పరిజ్ఞానం మనం వాడాం కాబట్టి ఇక్కడ బ్రహ్మాస్, BRAHMOS,
బ్రహ్మాస్ అనే పేరుని ఈ మిజైల్కి ఇవ్వడం జరిగిందనమాట. ఇది సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్, వెరీ ఇంపార్టెంట్ వన్. బ్రహ్మాస్ ఇస్ అ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్. తర్వాత ఇండియాలో మనకి సబ్సోనిక్ క్రూయిజ్ మిజైల్ కూడా ఒకటి ఉంది. భారతదేశంలో సబ్సోనిక్ క్రూయిజ్ మిజైల్ ఒకటే ఉంది మనకి, అది మన టెక్నాలజీతో మనం తయారు చేసుకున్నాం. బ్రహ్మాస్కి వచ్చేటప్పటికి రష్యన్ పరిజ్ఞానాన్ని యూజ్ చేసాం, కానీ సబ్సోనిక్ క్రూయిజ్ మిజైల్ మనకి నిర్భయ్ అని ఉంది. నిర్భయ్ ఈ నిర్భయ్ అనేది మన టెక్నాలజీ తోటి, అంటే ఇండజినస్ టెక్నాలజీ, ఇండజినస్గా మనం తయారు చేసుకుందనమాట నిర్భయ్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఈ నిర్భయ్ సబ్సోనిక్ క్రూయిజ్ మిజైల్, బ్రహ్మాస్ అనేది సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్. ఈ రెండు క్రూయిజ్ మిజైల్స్ నేను అదే ఇందాక నుంచి ఎంఫసైజ్ చేస్తున్నాను. బ్యాలిస్టిక్ మిజైల్స్, క్రూయిజ్ మిజైల్స్ అని రెండు మిజైల్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం కదా. సో బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటే ఏంటి అని అంటే ఎనిమీ లొకేషన్ తెలిసినప్పుడు వేసేవి. ఎనిమీ లొకేషన్ తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే క్రూయిజ్ మిజైల్స్ వాడతారు. అందుకనే క్రూయిజ్ మిజైల్స్ని ఏమంటారు అంటే, క్రూయిజ్ మిజైల్స్ని ఫైర్ అండ్ ఫర్గెట్ అంటారు. ఫైర్ అండ్ ఫర్గెట్ మిజైల్స్ అంటారు. ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే వేసేసిన తర్వాత ఇంకేమీ తిరిగి రాదనమాట ఇక్కడి నుంచి. ఫైర్ అండ్ ఫర్గెట్ ఇది గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగాడు. గ్రూప్ 1 2019లో జరిగిన ఎగ్జామ్లో దెన్ ఫైర్ అండ్ ఫర్గెట్ మిజైల్స్ని ఏమంటారు అని అడిగాడు. దట్ ఈజ్ క్రూయిజ్ మిజైల్స్, వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ మనం సబ్సోనిక్ చెప్పుకున్నాం, సూపర్సోనిక్ చెప్పుకున్నాం. ఫస్ట్ బ్యాలిస్టిక్, క్రూయిజ్ మిజైల్స్ అర్థమయ్యాయి అని అంటే ఇవన్నీ అర్థమైపోతాయి ఈజీగా, చాలా ఈజీగా అర్థమవుతాయి. సో ఇప్పుడు ఈ బ్రహ్మాస్, నిర్భయ్ గురించి, బ్రహ్మాస్, నిర్భయ్ మనం అవసరమైన చోట వాడుకుంటాం, యూజ్ చేస్తాం, వాటిని చూద్దురు నెక్స్ట్. సో ఇక్కడ మనకి బ్రహ్మాస్ ఒకటి, తర్వాత చూడండి ఇక్కడ ఆకాష్, నిర్భయ్ అండ్ సుఖాయ్. బ్రహ్మాస్, ఆకాష్, నిర్భయ్, సుఖాయ్ ఈ 4 క్షిపణులు ఏవైతే ఉన్నాయో, సుఖాయ్ డైరెక్ట్గా క్షిపణి అనకూడదు దీన్ని, ఇదేంటి అంటే జెట్ అనమాట. ఇట్స్ ఫ్లయింగ్ జెట్ అనమాట. దీని నుంచి వేరే క్షిపణులను తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తుంది అనమాట. గాలిలో వెళ్తూ దాని నుంచి ఈ బ్రహ్మాస్ కానీ లేకపోతే ఇంకా వేరే మిజైల్స్ నిర్భయ్ కానీ ఇలాంటి వాటిని డ్రాప్ చేస్తుంది అనమాట. ఇది జెట్, సుఖాయ్ అంటాం. సుఖాయ్ ఇది కూడా సుఖాయ్ 30, ఇది కూడా రష్యన్ టెక్నాలజీతో తీసుకున్నది అనమాట. బ్రహ్మాస్ ఒకటి, సుఖాయ్ ఒకటి, రెండు రష్యన్ టెక్నాలజీ మీద మనం హోల్డ్ చేసుకున్నవే. ఆకాష్ నిర్భయ్ మన ఇండిజినస్గా మన ఇండియన్ బ్రాండ్స్, ఇండియన్ కంపెనీలు తయారు చేసినవి అనమాట. సో అది. సో ఇక్కడికి వచ్చేద్దాం, నెక్స్ట్ పార్ట్కి వద్దాం. సో క్షిపణులు ఇవి మన వాళ్ళు యాక్టివ్ మోడ్లో చైనాని వాస్తవాధీన రేఖ దగ్గర నిర్వహించడానికి వాడబోతున్న క్షిపణులు అనమాట. ఇక్కడ చూడండి కనిపిస్తోందా, ఇది బ్రహ్మోస్. భారతదేశం, రష్యా మూలం అని చెప్పుకున్నాం కదా. దీని ప్రిపరేషన్లో 2 కంట్రీలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏమేమి ఉన్నాయంటే ఇండియా అండ్ రష్యా ఇక్కడ రాశాను. తర్వాత ఇక్కడ వీటి రేంజ్ చూసామంటే పరిధి చూడండి 500 కిలోమీటర్స్, వీటి పరిధి 500 కిలోమీటర్లు. ఇక్కడ ఇది క్రూయిజ్ క్షిపణి, యాంటీ షిప్ మిజైల్ అంటే మనకి క్రూయిజ్ మిజైల్ ఇది, యాంటీ షిప్ మిజైల్ కూడా. షిప్స్ని వాటిని బ్లాస్ట్ చేయడానికి ఉపయోగిస్తా. ల్యాండ్ అటాక్ క్షిపణి కూడా, ల్యాండ్ అటాక్ క్షిపణి అంటాం. ల్యాండ్ అటాక్ అంటే భూమి మీద కూడా అటాక్ చేయగలదు. తర్వాత ఉపరితలం నుంచి ఉపరితలానికి వేసే క్షిపణి అనమాట. ఉపరితలం నుంచి ఉపరితలానికి బ్రహ్మాస్ జనరల్గా డైరెక్ట్గా ఉపరితలం నుంచి ఉపరితలానికి వేయచ్చు. అంటే ఎలాగా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు సర్ఫేస్ టు సర్ఫేస్ అంటాం. ఒక ఉపరితలం నుంచి ఇంకొక ఉపరితలానికి వేస్తే వాటిని సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ అంటాం. మనకి జనరల్గా సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఉంటాయి, సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ ఉంటాయి, ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్ ఉంటాయి, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ఉంటాయి. ఈ 4 రకాలు ఉంటాయి. సర్ఫేస్ టు ఎయిర్ ఉంటాయి, సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంటాయి, ఎయిర్ టు సర్ఫేస్ ఉంటాయి, ఎయిర్ టు ఎయిర్ ఉంటాయి. ఎక్కువ శాతం మనం చూసేవి సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ చూస్తాం. బ్యాలిస్టిక్ మిజైల్స్లో ఎక్కువ బ్యాలిస్టిక్ మిజైల్స్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ అనమాట. ఓకే, సర్ఫేస్ టు ఎయిర్ కూడా ఉంటాయి, సర్ఫేస్ టు ఎయిర్, బట్ ఎక్కువ ఉండేవి సర్ఫేస్ టు సర్ఫేస్ అనమాట. సో ఇక్కడ బ్రహ్మాస్ గురించి మనం ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, వెరీ ఇంపార్టెంట్ అనుకున్నా. తర్వాత ఇక్కడ భారతదేశం, రష్యా ఈ 2 దేశాలు కలిసి ఈ రెండింటి దేశాలు పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేసిందే మన బ్రహ్మాస్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అనేది తెలియాలి. సో ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ మంత్కి వెళ్ళి చూద్దాం. ఆకాష్ మిజైల్ చూడండి. ఇక్కడ ఆకాష్ భూమి ఉపరితలం నుంచి గాలిలోకి వేసే క్షిపణి. భూమి ఉపరితలం నుంచి గాలిలోకి వేసే క్షిపణి అంటున్నాం. భూమి ఉపరితలం నుంచి గాలిలోకి వేసే క్షిపణి అని అంటే ఏంటి, సర్ఫేస్ టు
సర్ఫేస్ టు ఎయిర్, అంతే కదా. ఆకాష్ అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. సర్ఫేస్ టు ఎయిర్ ఇది ఈజీగా గుర్తుండడానికి నేను ఒక చిన్న ట్రిక్ కూడా చెప్తాను. ఇది ఎలా గుర్తుంటుంది సర్ఫేస్ టు ఎయిర్ అనేది అంటే ఆకాష్ కదా, ఆకాష్ AKASH కదా, సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్ SA కదా, సర్ఫేస్ టు ఎయిర్ భూమి ఉపరితలం నుంచి గాలిలోకి వేసే క్షిపణి, గుర్తుండిపోతుంది. తర్వాత దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO. దీని పరిధి ఎలా ఉంటుంది అంటే 20 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. 30 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది, 20 కిలోమీటర్స్ రేంజ్, 40 కిలోమీటర్స్ రేంజ్ కూడా. అంటే అందుకనే 20 to 40 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది ఆకాష్ది. ఆకాష్ అనేది భూమి ఉపరితలం నుంచి గాలిలోకి వేసే ఒక క్షిపణి. సో దీని పరిధి 20 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఇండైజినస్ వన్, మనమే తయారు చేసుకుంది అనమాట. DRDO ఇండియన్ ఆర్గనైజేషన్ కదా, DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇండియా టెక్నాలజీ తోటి పరిజ్ఞానంతో తయారు చేసింది అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, నిర్భయ్. ఇక్కడ చూడండి నిర్భయ్ మిజైల్ చూడండి ఒకసారి. ఇది నిర్భయ్ మిజైల్, ఇందాక నేను ఆల్రెడీ పాయింట్ మెన్షన్ చేశాను. నిర్భయ్ మిజైల్ వచ్చేటప్పటికి మనకి ఏ టైప్ మిజైల్ అని అంటే సబ్సానిక్ క్రూయిజ్ మిజైల్ అని చెప్పుకున్నాం. ఇట్స్ అ సబ్సానిక్ క్రూయిజ్ మిజైల్. సబ్సానిక్ క్రూయిజ్ మిసైల్ భారతదేశంలో సబ్సానిక్ క్రూయిజ్ మిసైల్ ఇదొక్కటే ఉంది. ఇది కూడా మన టెక్నాలజీ తోటి తయారు చేసింది. భారతదేశంలో సబ్సానిక్ క్రూయిజ్ మిసైల్ ఒకటే ఉంది, అది నిర్భయే ఉంది. చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు నిర్భయ్ సబ్సానిక్ క్రూయిజ్ మిసైల్. దీని ఆపరేషనల్ రేంజ్ చూశారనుకోండి, పరిధి, కార్యాచరణ పరిధి అంటాం, దాదాపుగా 1000 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత తయారీదారు ఎవరు అంటే, తయారు చేసింది ఎవరు అంటే మనకి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO, టాటా మోటార్స్ లిమిటెడ్. వీళ్ళ సౌజన్యంతో మనకి ఈ పర్టికులర్ నిర్భయ్ని తయారు చేయడం జరిగిందనమాట. కంప్లీట్గా ఇండైజినస్ వన్. మనం డిస్కస్ చేసిన వాటిలో బ్రహ్మాస్ రష్యన్ టెక్నాలజీ అండ్ ఇండియన్ టెక్నాలజీ. తర్వాత నెక్స్ట్ డిస్కస్ చేసింది ఆకాష్ DRDO ఎస్టాబ్లిష్ చేసింది, ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పుకున్నా. తర్వాత నిర్భయ్ కూడా మన ఇండైజినస్ వందే, మనం తయారు చేసుకున్నదే. DRDO మరియు టాటా మోటార్స్ సౌజన్యంతో తయారు చేసిందనమాట. తర్వాత సబ్సానిక్ క్రూయిజ్ మిజైల్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ సుఖాయ్ చూడండి. ఈ సుఖాయ్ చూస్తే రష్యాకు చెందిన ఈ సుఖాయ్ అభివృద్ధి చేసిన మల్టీ రోల్ ఎయిర్ ఆధిపత్య ఫైటర్, అనమాట ఇది. అంటే ఇందాక చెప్పాను చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్గా అర్థమైపోతుంది. చాలా సింపుల్ కూడా ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫ్లైట్, ఇది సుఖాయ్. మనకి దీని నుంచి ఏం చేస్తారు అంటే ఒక మిజైల్ని క్యారీ చేస్తారు. అదేంటి అంటే ఇదిగోండి, ఇది మిజైల్ క్యారీ చేస్తుంది. ఇది బ్రహ్మోస్ అనమాట. ఈ బ్రహ్మోస్ని ఇలా క్యారీ చేసి బ్రహ్మోస్ని ఏం చేస్తుంది, ఎయిర్లోకి తీసుకువెళ్ళి డ్రాప్ చేసేస్తుంది. ఏ ప్రాంతం మీద అయితే వేయాలో అక్కడ వేసేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ జెట్స్ని ఉపయోగిస్తారు. అలా సుఖాయ్ ఉపయోగపడుతుంది. ఈ సుఖాయ్ మన రష్యన్ టెక్నాలజీని చేసిన మిజైల్ అనమాట. ఓకే, సుఖాయ్ SU-30 ఈ రేంజ్ మిజైల్స్ మనం వాడుతున్నాం. సో ఈ బ్రహ్మోస్ ఇలాంటి వాటిని క్యారీ చేస్తూ డ్రాప్ చేయడానికి మనం సుఖాయ్ని ఉపయోగిస్తాం అనమాట. దట్స్ అ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ వన్ అది. సో ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన వాటిలో బ్రహ్మోస్ ఉంది, ఆకాష్ డిస్కస్ చేసాం, నిర్భయ్ డిస్కస్ చేసాం, సుఖాయ్. వీటిని వాస్తవాధీన రేఖ LAC ఏదైతే ఉందో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో, దానిలో చైనా ఆగడాలను కట్టడి చేసేందుకు భారతదేశం ఈ క్షిపణి వ్యవస్థని బాగా స్ట్రాంగ్గా పెట్టుకుందనమాట. మరి ఈ క్షిపణి వ్యవస్థని ఇంత తొందరగా ఎలా హోల్డ్ చేయగలిగింది అంటే, జనరల్గా భారతదేశం ఏదైనా ఫైట్ వస్తే, ఏదైనా యుద్ధం చేయాల్సి వస్తే, ఏదైనా బార్డర్లో గొడవలు జరిగితే చాలా లేట్గా రియాక్ట్ అవుతుంది. కానీ ఈసారి మనం అబ్జర్వ్ చేస్తే, గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా యాక్టివ్గా, ఫాస్ట్గా పిక్చర్లోకి వచ్చేస్తోంది. ఎలా అంటే దీనికి ఒక రీజన్ ఉంది. అదేంటో చూద్దాం ఇప్పుడు, చిన్న పాయింట్. సో ఇక్కడ రీజన్ ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ ఇది కూడా ఒకసారి చూసి రీజన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్, ఇది DRDO స్మార్ట్ యాంటీ వెపన్. ప్రస్తుతం భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO ఏదైతే ఉందో, DRDO అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి ఖచ్చితమైన గైడెడ్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధం.
అంటే వేరే వాళ్ళు వేసిన వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాస్ట్ చేయడానికి, వాటిని క్లియర్ చేయడానికి యూజ్ చేస్తున్న గైడెడ్ మిజైల్ అనమాట. అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, గైడెడ్ అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని మనం గైడ్ చేసి దాన్ని ఏం చేయొచ్చు అని అంటే మనకు వచ్చే ఈ ఎవరైతే మనకి ఎనిమీస్ ఉన్నారో వాళ్ళు యూజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ని బ్లాస్ట్ చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట. ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం, గుర్తుంచుకోండి. స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్, దీన్నే SAAW అంటారు. దీని ఫుల్ ఫామ్ అడగడానికి ఛాన్స్ ఉంది. దీని ఫుల్ ఫామ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయాలి. SAAW స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్. స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్, ఈ టెక్నాలజీని, ఈ మెకానిజంని మనం వాడుతున్నాం. ఒకసారి ఆ సా ఎలా ఉంటుందో చూద్దాం, SAAW ఎలా ఉంటుందో చూద్దాం. ఇది సా అనమాట. SAAW అని చెప్పుకున్నాం కదా, స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్. సో ఇక్కడ 2020 సెప్టెంబర్లో నావికాదళం మరియు వైమానిక దళం కోసం భారత ప్రభుత్వం సేకరించిన SAAWను ఆమోదించింది. SAAWను ఆమోదించడం జరిగింది. దేనికోసం అంటే వైమానిక దళం కోసం, తర్వాత నావికాదళం కోసం, ఎయిర్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ నావల్ సర్వీసెస్ కోసం ఈ మెకానిజంని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ SAAW ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఇండైజనస్ వన్. ఇట్స్ కంప్లీట్లీ ఇండైజనస్ వన్. ఇండైజనస్ అంటే దాన్ని మనం తయారు చేసింది, మన ఇండియాలోనే తయారు చేసిన మెకానిజం అనమాట. సో ఈ ఫీల్డ్ని ఉపయోగిస్తోంది ఇప్పుడు. తర్వాత ఇంత యాక్టివ్గా, ఇంత ఫాస్ట్గా రక్షణ రంగంలో ఇంత యాక్టివ్గా భారతదేశం కొన్ని సంవత్సరాల నుంచి కనిపిస్తోంది. దానికి రీజన్ ఏంటో చూద్దాం. అంటే వీళ్ళు అవలంబిస్తున్న ప్రక్రియ ఏంటి అనేది చూద్దాం. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, రక్షణ కొనుగోళ్లు మొత్తం ఇప్పుడు అంటే ఈ వాస్తవాధీన రేఖలో చైనాని కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి వీళ్ళు హోల్డ్ చేస్తుంది, స్పెండ్ చేస్తున్న అమౌంట్ ఎంత అంటే 2290 కోట్లు అనమాట. దీనిలో అమెరికా నుంచి 72,000 SIG సావర్ తుపాకులు, చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు ఆ సావర్ రేంజ్ పిస్టల్స్ అనమాట. ఈ సావర్ రేంజ్ పిస్టల్స్ని తీసుకున్నాం, దాదాపుగా 72,000. ఇవి 72,000 నెంబర్ అనమాట. 72,000 SIG సావర్స్ ఈ తుపాకులను మన ఏదైతే ఆర్మీకి ఉందో ఆర్మీకి ఇవ్వడానికి ఈ గన్స్ని యూజ్ చేయబోతున్నాం. తర్వాత డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇది. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో దీని ఫంక్షన్ ఏంటి అని అంటే, దీన్ని అబ్జర్వ్ చేశామంటే ఇక్కడ చూడండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ చాలా 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 ఇంపార్టెంట్. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, DAC అంట. ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కదా. రక్షణ శాఖ ఏదైతే ఉందో అత్యున్నత నిర్ణయ మండలి ఇదే. ఇప్పుడు రక్షణ శాఖలో అత్యున్నత నిర్ణయ మండలి డెసిషన్ మేకింగ్ ఏది చేయాలి అన్నా, ఎలాంటి డెసిషన్ రక్షణ రంగానికి సంబంధించిన వెపన్స్ను కొత్త వాటిని కొనాలి అన్నా, లేకపోతే వాటికి టెండర్స్ని పిలవాలి అన్నా, భారతదేశం నుంచి కొనాలా లేదా వేరే కంట్రీస్ నుంచి కొనాలా, ఇలాంటి డైరెక్షన్స్ అన్నీ, ఇలాంటి డెసిషన్స్ అన్నీ ఎవరు తీసుకుంటారు అంటే DAC తీసుకుంటుంది, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ తీసుకుంటుంది. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు ఉంటారు అంటే రక్షణ రంగానికి రక్షణ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారు. రక్షణ మంత్రి ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాబట్టి వాళ్ళే ఉంటారు. దట్స్ అ పాయింట్. ఇక్కడ మీరు గన్స్ కూడా చూడొచ్చు. ఇవి సావర్ 72,006 సావర్ తుపాకులు కదా, అవి వాటిని మన ఆర్మీకి ఇవ్వడానికి కూడా రెడీ అవుతోంది. ఎందుకు అని అంటే ఖచ్చితంగా బార్డర్లో ఎలాంటి చర్యలకు చైనాని పాల్పడనివ్వకుండా కంప్లీట్గా కంట్రోల్ చేసే ఉద్దేశంతో ఇలాంటి యాక్టివిటీస్ని హోల్డ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో దీనికి ఇంకొక పాయింట్ అడిషనల్గా తీసుకుందాం. ఇంకో అడిషనల్ పాయింట్కి వెళ్దాం. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఒకసారి చూస్తే రాజ్నాథ్ సింగ్ హెడ్ అని చెప్పుకున్నాం కదా. దీనిని ఆత్మనిర్భర్ భారత్ని దృష్టిలో పెట్టుకొని ప్రారంభించడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ఉందో భారతదేశానికి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఫండ్స్ని ఫాస్ట్గా స్పెండ్ చేయాలి అని అంటే ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. అవన్నీ క్లియర్ అయ్యేటప్పటికి టైం పట్టడం, ఈలోపు యుద్ధం రావడం, బార్డర్లో డిఫరెంట్ కండిషన్స్ రావడం, ఇలాంటివన్నిటిని కంట్రోల్ చేయడానికి ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దానిలో ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ని హోల్డ్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేసి ఏవైతే డిఫెన్స్కి కావాల్సిన అవసరాలు ఉన్నాయో వాటిని క్విక్గా మూవ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అత్యవసర నిర్ణయాలను ఎలాంటి జాప్యం లేకుండా తీసుకోవడానికి దీన్ని ప్రారంభించారు.
దేని కింద ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ దేని కింద ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఆత్మనిర్భర్ భారత్ అనే పథకం కింద, స్కీమ్ కింద హోల్డ్ చేశారనమాట. దీని ద్వారా ఏం జరుగుతుంది, అడ్వాంటేజ్ ఏంటి అని అంటే నిర్ణయాలు, అత్యవసర నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఎలాంటి జాప్యం లేకుండా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. కట్ థ్రెట్ అవి గొంతు మీదకి వచ్చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కమిటీలు, కౌన్సిల్లు ఇవన్నీ పనికిరావు కదా. అందుకని ఏంటి అంటే యాక్టివ్గా రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడానికి దెన్ దే ఇంట్రడ్యూస్ దిస్ వన్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో ఇది మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ చూద్దాం. దీని ద్వారా భారత్లో ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఆత్మనిర్భర్ భారత్ కదా, అంటే మేడ్ ఇన్ ఇండియా అని కూడా మన గవర్నమెంట్ చెప్తోంది కదా. అంటే ఏంటి, ఏవేవైతే మనకున్న అవసరాలు ఉన్నాయో వేరే కంట్రీల మీద డిపెండ్ అవ్వకుండా మనకు కావాల్సిన వస్తువులని, మనకు కావాల్సిన క్షిపణులని, లేకపోతే మనకు కావాల్సిన గన్స్ని ఇంకోటి మనమే తయారు చేసుకునే పద్ధతి అనమాట. మేడ్ ఇన్ ఇండియా అదే కదా, స్కీమ్ అదే కదా. సో ఇక్కడ దీని ద్వారా భారత్లో ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం. అంటే ఎలాంటి వస్తువులను బయట కొనాలి అని అన్నా ఫస్ట్ ప్రాముఖ్యత ఎవరికి ఇస్తారు, ఫస్ట్ మన కంట్రీలో ఇంపార్టెన్స్ ఇస్తారు. దేని ద్వారా, ఈ కౌన్సిల్, మనం ఇందాక చెప్పుకున్న కౌన్సిల్ ద్వారా. ఆధునిక సమాచార సాంకేతికల కొనుగోలుకు డిఆర్డిఓ మరియు డిపిఎస్యులకు ప్రాధాన్యత ఇస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ మనం ఆధునిక సమాచారం అంటున్నాం కదా, ఆధునిక సమాచార సాంకేతికలకు అంటే న్యూ టెక్నాలజీ ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే, టెలికమ్యూనికేషన్స్కి రిలేటెడ్గా కనుక టెక్నాలజీ ఏదైనా కావాలి అని అంటే, లేకపోతే కొత్త టెక్నాలజీని ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు అని అంటే వీటికి ఇస్తారు. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కదా దీనికి. తర్వాత డిపిఎస్యు డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కదా, డిపిఎస్యు అంటాం. ఈ రెండింటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకు, ఇక్కడ మనం అదే కదా పాయింట్ చెప్పుకుంది, భారత్లో ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఫస్ట్ అనేసి, అందుకని అనమాట. సో ఇక్కడ చూడండి, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ డిపిఎస్యు ఏదైతే ఉన్నాయో ఇదే కదా, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కదా. ఈ కంపెనీలని డిపిఎస్యులుగా చెప్తామన్నమాట. డిపిఎస్యులకి ఎగ్జాంపుల్స్గా వీటిని తీసుకోవచ్చు అనమాట. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హెచ్ఏఎల్ కదా, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఒకటి, ఇది నవరత్న కంపెనీ. మనకి ఇండియన్ పిఎస్యులు, భారతదేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలని మనం ఎలా క్లాసిఫై చేస్తామంటే, ప్రభుత్వ రంగ సంస్థలు మహారత్నాలు ఉంటాయి, మహారత్న కంపెనీలు, నవరత్న కంపెనీలు ఉంటాయి, మినీ రత్న కంపెనీలు ఉంటాయి. మహారత్న కంపెనీలు మనం చూసే సెయిల్ కానీ, గెయిల్ కానీ, బిహెచ్ఈఎల్ కానీ, ఓఎన్జీసీ కానీ ఇలాంటివి మహారత్నాలు అనమాట. నవరత్న కంపెనీలు అనేటప్పటికి ఇదిగోండి, ఇక్కడ మీకు మనం చూస్తున్న ఈ హెచ్ఏఎల్ ఉంది చూడండి, హెచ్ఏఎల్ బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత మినీ రత్న కంపెనీలు కూడా ఉంటాయి. వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. ఇప్పుడు ఈ హెచ్ఏఎల్ అనేది ఏంటి అని అంటే నవరత్న కంపెనీ. ప్రభుత్వ రంగ సంస్థలని ఇలా క్లాసిఫై చేస్తారు. పిఎస్యూస్ అంటాం కదా, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ప్రభుత్వ రంగ సంస్థలు మహారత్నాలు, నవరత్నాలు, మినీ రత్నాలుగా క్లాసిఫై చేస్తాం. సో ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది నవరత్న కంపెనీ. రక్షణ ఉత్పత్తి శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ అతిపెద్ద డిపిఎస్యులు. ఇవి ఉన్న వాటిలో పెద్ద డిపిఎస్యులు అనమాట. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, వీటికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు, ముందు ప్రాముఖ్యత ఇస్తారు, తర్వాత మిగిలిన వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అది మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ అన్నీ దేనికి సంబంధించినవి అంటే, భారతదేశం కొత్తగా ఏవైతే క్షిపణి వ్యవస్థను బిల్డ్ చేసుకుంటుందో, చైనాని కంప్లీట్గా బార్డర్లో కంట్రోల్ చేయడానికి దాని వాటి గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాం. గ్రేట్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, చతుర్భుజ కూటమి. ఇక్కడ నుంచి కన్ఫర్మ్గా క్వశ్చన్ వస్తుంది. సింపుల్గా అడుగుతాడు క్వశ్చన్, సింపుల్గానే అడగాలి క్వశ్చన్ని, ఇంకా అంతకంటే ఛాన్స్ ఉండదు. ఇక్కడ అడిగినా కూడా క్వశ్చన్ ఎలా అడిగినా కూడా హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఈ చతుర్భుజ కూటమిని మనమే చతుర్భుజాన్ని ఏమంటాం, క్వాడ్రిలేటరల్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారంటే, ఈ గ్రూప్ని ఏమని పిలుస్తారు అంటే, ఈ గ్రూప్కి ఉన్న పేరేంటి అంటే క్వాడ్ అనమాట. QUAD, క్వాడ్ కదా, క్వాడ్ ఇది. ఈ క్వాడ్లో 4 దేశాలు ఉన్నాయి. ఈ 4 దేశాలు ఏంటి అని అంటే ఇండియా, జపాన్, యుఎస్, ఆస్ట్రేలియా. ఇక్కడ ఉన్నాయి చూడండి, మనకి ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇండియన్ ఫ్లాగ్, యుఎస్ ఫ్లాగ్, ఆస్ట్రేలియన్ ఫ్లాగ్, జపాన్ ఫ్లాగ్ కదా.
సో 4 ఫ్లాగ్స్. ఈ 4 కంట్రీస్ మెంబర్స్ అనమాట. ఈ 4 కంట్రీస్ మెంబర్స్ ఈ ఇండో పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో, ఇండో పసిఫిక్ ఓషన్ అంటే పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రము ఎక్కడైతే బోర్డర్లో అయితే చైనా ఆగడాలు ఎక్కువగా ఉన్నాయో ఆ పర్టికులర్ ప్రాంతాల్లో చైనాని బాగా కంట్రోల్ చేయడానికి వీళ్ళు నలుగురు కూటమిగా ఏర్పడ్డారనమాట. ఏ కంట్రీలు ఉన్నాయి? 4 కంట్రీలు ఉన్నాయి. ఇండియా ఉంది, యుఎస్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది. ఈ 4 కంట్రీస్. దాన్ని ఏమంటామంటే క్వాడ్ అంటాం. క్వాడ్, క్యూయుఏడి, క్వాడ్ అంటాం. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ దీని గురించి ఉన్న ఇంకొంచెం ఒక పాయింట్ని ఎడిషనల్గా తీసుకుందాం. ఒకసారి చూడండి. ఈ చతుర్భుజి క్వాడ్లో భద్రతా సంభాషణ అనేది యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా మరియు భారతదేశం మధ్య అనధికార వ్యూహాత్మక వేదిక, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. దాన్నే చతుర్భుజి భద్రతా సంభాషణ అంటారు. ఇది సెమీ రెగ్యులర్ శిఖరాలు, సమాచార మార్పిడి మరియు సభ్య దేశాల మధ్య సైనిక కసరత్తులు నిర్వహిస్తుంది. ఈ సభ్య దేశాలు ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ ఇండో పసిఫిక్ ఓషన్లో వాటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటే సైనిక కసరత్తులు అంటాం కదా, సైనిక కసరత్తులను చేస్తాయన్నమాట. దాని ద్వారా ఏంటి అని అంటే మాకు టెక్నాలజీ ఇంత ఉంది అని ప్రొవిజన్ చూపించడం అనమాట. మాకు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత అడ్వాన్స్డ్గా మేము ఉన్నాం, ఈ వెపన్స్ మేము యూజ్ చేస్తున్నాం అని బయట ప్రపంచానికి తెలిసే విధంగా చేయడం అనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సమాచార మార్పిడి మరియు సభ్య దేశాల మధ్య సైనిక కసరత్తులు అంటున్నాం. సైనిక కసరత్తులనే మనం ఎక్సర్సైజెస్ అంటాం. ఎక్సర్సైజెస్ ఆల్రెడీ మనం నిన్నటి సెషన్లో ఒక ఎక్సర్సైజ్ గురించి కూడా చెప్పుకున్నాం. జైమెక్స్ అని చెప్పుకున్నాం. జైమెక్స్ జపాన్ ఇండియా మ్యారీటైమ్ ఎక్సర్సైజ్. ఇది జపాన్ ఇండియా మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పుకున్నాం. ఇండియా మ్యారీటైమ్ ఎక్సర్సైజ్. ఈ మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తోంది అని అంటే చైనాని బీ ఇన్ యువర్ లిమిట్స్, కంట్రోల్లో ఉండు, ఇక్కడ మేము ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాం అని ఇండైరెక్ట్గా వార్న్ చేస్తూ ఈ పర్టికులర్ గ్రూప్ని, ఎక్సర్సైజ్ని రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగిందనమాట. దట్ ఇస్ అ పాయింట్. సో ఇది మనకి ఈరోజు న్యూస్లో ఉన్న ముఖ్యమైన వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత మనం డైలీ ఇప్పటి నుంచి ఏం చేద్దామనంటే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చూద్దాం. అంటే ప్రతిరోజు ఒక క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ క్వశ్చన్ ద్వారా ఏమవుతుందంటే కొంత ఎక్స్ప్లెనేషన్ దానికి ఇస్తాను. నేను దానికి క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ చెప్పేస్తాను, ఇక్కడే హోల్డ్ చేస్తాను. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఒక 1 మంత్లో 30 డేస్కి 30 క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి. సో దాన్ని బట్టి మీరు క్వశ్చన్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అనేది కూడా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఐఎమ్ మూవింగ్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాం ఈ మోడల్ని. ఈ క్వశ్చన్స్ ఇలా ప్రతిరోజు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు హ్యాండిల్ చేసే పరిస్థితి మీకు వస్తుంది. ఎలిమినేషన్ మెథడాలజీ కూడా వస్తుంది. ఒకసారి చూద్దాం. క్రింది వారిలో ఎవరిని అగ్నిపుత్రిక అని పిలుస్తారు? అగ్నిపుత్రిక ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కదా, ఏదో రీజన్ ఉంటుంది. ఎవరిని పిలుస్తారు అనేది మనకి క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ అరుంధతి రాయ్, టెస్సీ థామస్, జి అనురాధ అండ్ మేరీ కామ్. వీరిలో ఎవరిని అగ్నిపుత్రిక అని పిలుస్తారు? సో వెరీ స్పెషల్ క్వశ్చన్ ఇది. ఇక్కడ మనం ఒకసారి కనుక చూసామంటే క్వశ్చన్స్లో ఎప్పుడైనా సరే తెలిసింది అంటే తెలిసిన క్వశ్చన్ కనుకనైతే మనం డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు. అదొక ప్రక్రియ. అది ఎప్పుడు వస్తుంది అని అంటే బాగా మనం ఆ టాపిక్ని బాగా కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉన్నప్పుడు జనరల్గా వచ్చేస్తుంది. అంటే క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వచ్చేయడం. ఇది డైరెక్ట్, బాగా చదివిన వాళ్ళు చేసే పని. ఫస్ట్ అంటే అన్నీ చదివేసేసిన వాళ్ళు చేసే పని. రెండో వే ఏముంటుంది అని అంటే క్వశ్చన్ ఏదో తెలిసినట్టుగా ఉంది, బట్ ఆన్సర్ మాత్రం ట్రై చేయడం కష్టంగా ఉంది. లేదు అసలు ఈ క్వశ్చన్ తెలియదు. 3 రకాలు ఉంటారు కదా. సో దీనిలో సెకండ్ కేటగిరీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి ఆన్సర్ తెలిసిపోతుంది డైరెక్ట్గా. చదివేసిన వాళ్ళు ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే వెళ్ళిపోవడం ఒక వే. సెకండ్ మోడల్ ఎలా ఉంటారంటే క్వశ్చన్ చదవలేదు, తెలియదు, కానీ ఈ పదాలు ఎక్కడో విన్నట్టుగా ఉంది, ఈ ఆప్షన్స్ ఎక్కడో విన్నట్టుగా ఉన్నారు, ఈ పదం కూడా ఎక్కడో విన్నట్టుగా ఉంది, ట్రయల్ అండ్ ఎర్రర్ వేయడానికి స్కోప్ చూసుకోవచ్చు. అలా చూడొచ్చు. ఇప్పుడు చూడండి, దీనిలోంచి ఎలిమినేట్ ఏమైనా చేయగలుగుతామా అంటే
ఎలిమినేషన్కి చూద్దాం, ఒక ప్రాసెస్ చూద్దాం. అరుంధతి రాయ్ అని ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్. అరుంధతి రాయ్ మనకు తెలుసు, ఈవిడ ఫేమస్ రైటర్, ఫేమస్ ఫైర్ బ్రాండ్ రైటర్, ఈవిడ ఫేమస్ రైటర్. ఈవిడ పుస్తకం కూడా ఒకటి ఉంది, వెరీ ఫేమస్ పుస్తకం ఒకటి ఉంది, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అని. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ఇది చాలా ప్రాముఖ్యమైన పుస్తకం అనమాట. దీనికి అవార్డు కూడా వచ్చింది ఆవిడకి, బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది. వెరీ స్పెషల్, బుకర్ ప్రైజ్ వచ్చిన రైటర్ ఆవిడ, రచయిత ఆవిడ. సో ఆవిడ ఎక్కడ అగ్నిపుత్రిక అని యూజ్ చేసిన పదం ఎక్కడ లేదు. కానీ ఒకటైతే కన్ఫర్మ్ ఏంటి అంటే ఆవిడని ఫైర్ బ్రాండ్ రైటర్ అంటారు. ఫైర్ బ్రాండ్ రైటర్, ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆవిడ రచనలు ఉంటాయి జనరల్గా, కాబట్టి ఈవిడ కాదు అని చెప్పచ్చు. రీసెంట్గా న్యూస్లో ఉన్న మ్యారీకామ్ చూద్దామా అంటే, మ్యారీకామ్ని పాజిటివ్ పార్ట్లో అంటే జనరల్గా మంచి స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ఎక్కడ అగ్ని అనే పదాన్ని యూజ్ చేసిన సందర్భం ఉండదు, కాబట్టి ఈవిడే కాదు. జి అనురాధ అని చూసారంటే ఈవిడ మనం వెల్దియెస్ట్ పర్సన్స్ లిస్ట్లో ఉన్నారు. ఈవిడ 5th వెల్దియెస్ట్ పర్సన్. తెలుగు రాష్ట్రాల్లో సంపన్నుల లిస్టులో ఈవిడ ఉన్నారు, అనురాధ. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ హెడ్ ఈవిడ ఉన్నారు, ఈవిడ లిస్టులో. ఈవిడ కాదు. సో మన ఆన్సర్ టెస్సీ థామస్. టెస్సీ థామస్, ఈవిడని టెస్సీ థామస్ని ఏమని పిలుస్తారు అని అంటే అగ్నిపుత్రిక అంటారు. ఎందుకు రీజన్ అగ్నిపుత్రిక అని అంటారు అని అంటే ఒక స్పెషల్ రీజన్ ఉంది ఇక్కడ. ఆవిడ అగ్ని ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మనం చూసిన అగ్ని మిజైల్స్ చూసాం కదా ఇందాక, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, 4, 5 మిజైల్స్ ఉన్నాయి కదా. దానిలో మనం ICBM టెక్నాలజీ గురించి డిస్కస్ చేశాం. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అని. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ టెక్నాలజీ 7 దేశాలు ఫాలో అవుతున్నాయని, దానిలో భారతదేశం కూడా ఉంది అని చెప్పుకున్నాం. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సైమన్ రామో అనే పర్సన్ ఈ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ సిస్టమ్ని, మిజైల్ సిస్టమ్ని మన ప్రపంచానికి పరిచయం చేశారని, ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్ అంటారని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఈవిడ్ని అగ్నిపుత్రిక అని ఎందుకు అంటారంటే, ఇప్పుడు మీరు చూడబోతున్న ఆవిడ్ని అగ్నిపుత్రిక అనడానికి రీజన్ ఏంటి అని అంటే, ఈవిడ అగ్ని మిజైల్స్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ హ్యాండిల్ చేసింది ఇండియాలో ఈవిడే. అందుకనే ఈవిడ్ని టెస్సీ థామస్ని మిజైల్ విమెన్ ఆఫ్ ఇండియా అని అంటారు. మిజైల్ విమెన్ ఆఫ్ ఇండియా అంటాం, దట్టు పర్టికులర్గా అగ్ని మిజైల్స్ అన్నింటినీ అగ్ని 1, 2, 3, 4, 5 వీటికన్నింటికి కర్త, కర్మ, క్రియ ఈవిడే అనమాట. అంటే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఆవిడని అగ్నిపుత్రిక అంటారు. దట్ ఈస్ ద రీజన్ మిజైల్ విమెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. సో ఇది మనకి ఇలా కనుక క్వశ్చన్స్ కనుక కొంచెం పిక్చోరియల్గా కనుక చూస్తే, ఇలా కనుక మనం క్వశ్చన్స్ కనుక డిస్కస్ చేస్తే చాలా ఈజీగా క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడానికి, ఎగ్జామ్లో వస్తే అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ విషయంతోటి, కాన్సెప్ట్స్ తోటి కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.